ఒక ఊర్లో పీటర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా రిచ్ పర్సన్. పిల్లలు కనిపిస్తుంది అందరికీ? అమ్మా కనిపిస్తుందా? అక్కడ కనిపించట్లేదా? మిత్రులా కనిపిస్తుందా? కనిపించకపోతే చెప్పాలి. కనిపిస్తుందా లేదా? నువ్వేం చెప్పినా నాకు సంబంధం లేదక్క. కనిపిస్తుందా? ఓకే సరే. పీటర్ అనే ఒక అంకుల్ కాదు, అన్న ఉన్నారు. ఆ అన్నకి చాలా తెలివైనోడు, చాలా మంచోడు, చాలా రిచ్ పర్సన్, చాలా డబ్బులు కూడా ఉన్నాయి. పిల్లలు అయితే వినాలి వినాలి. ఆయన చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా పైసలు కూడా ఉన్నాయి. ఒకరోజు కారులో వెళ్తూ ఉన్నాడు. పిల్లలు వినాలి. కారులో వెళ్తూ ఉండగా ఆయన కంపెనీస్కి వెళ్తున్నాడు. చూసారా ఎలాంటి బట్టల్లో ఉన్నాడు? మంచి గాగులు పెట్టాడు. మనం పెడతాం, మమ్మీ డాడీ కొనిస్తే గాగుల్స్. అది కాదు, ఆయన ఉన్నతంగా ఎదిగి మంచి సూట్ వేసుకున్నాడు, టై పెట్టుకున్నాడు, డిగ్నిఫైడ్గా మంచి వాచ్. ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క మినిట్ కూడా ఆయన వేస్ట్ చేసుకోడు. మంచి గాగుల్స్ పెట్టుకున్నాడు, చక్కగా కార్లో డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. చూసారా? చేస్తూ ఉంటే పక్కన విండోలోంచి తొంగి చూశాడు. కనిపించట్లేదు మీకు? ఓకే. పక్కన విండోలోంచి తొంగి చూస్తే ఒక వ్యక్తి కనిపించాడు. చూసారా? విండోలో కనిపించే వ్యక్తి ఎలా ఉన్నాడు? బాగా చిరిగిపోయిన బట్టలు, బాగా వీక్గా, ఒళ్ళంతా మురికి మురిగ్గా, చాలా క్యాప్ ముందు దయ్యండి, క్యాప్ పెట్టుకొని ఫుట్పాత్ అంటే రోడ్డు పక్కన ఒక సంచితో కనిపించాడు. అరే, పీటర్ అన్న వెళ్తూ ఉండగా ఒకటేసారి సడన్ బ్రేక్ వేశాడు. సడన్ బ్రేక్ వేసేసరికి ఎందుకు వేసాడో తెలుసా? అరే వినాలి, ఇక్కడ బిగినర్స్ చాలా డిస్టర్బ్గా ఉన్నారు, ప్లీజ్. ఒకవేళ నాన్న ప్లీజ్ ఏమనుకోద్దు, వెనకాలకి వెళ్ళి కూర్చో, పిల్లల్ని తీసుకొని ప్లీజ్. చిన్నపిల్లల తల్లులు వెనకాలే కూర్చోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు, అల్లరి చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అరే బుడ్డ వెనక్కి వెళ్ళరా. వెరీ గుడ్, నైస్. మిగిలిన వాళ్ళు కూర్చోండి. వినాలి. పీటర్ అన్న విండోలోంచి చూసి ఏం చేశాడు తెలుసా? అరే నేను ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి వెంటనే ఏం చేశాడంటే తొంగి చూసి కారు దిగి ఆయన దగ్గరికి వెళ్ళాడు. పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళి అదిగో చూసారా, పీటర్ అన్న ఎలా ఉన్నారంటే మంచి సూట్ వేసుకొని చాలా హుందాగా ఉన్నాడు. పక్కన అంకులేమో అన్నేమో చాలా మురిగ్గా, మంచి బట్టలు లేవు, మొత్తం బియర్డ్ అంతా అంటే గడ్డమంతా చాలా రోతగా ఉంది. స్నానం చేసి కూడా చాలా రోజులైంది, చాలా విగ్గా ఉన్నాడు. బట్టలు కూడా సరిగ్గా లేవు, ఏమీ షెల్టర్ లేదు, రోడ్డు పక్కనే ఉన్నాడు. అరే నువ్వు నాతో పాటు చదువుకున్న శామ్యుయలే కదా అన్నాడు. హే నువ్వెవరు అంటే, నేనురా పీటర్ని. పీటర్ నువ్వా? అరే నువ్వు చాలా బాగున్నా నాన్న, క్లోజ్ ద డోర్. నువ్వు చాలా క్లోజ్ ద డోర్. నువ్వు చాలా బాగున్నావురా అని చెప్పి వినాలి. అయితే నువ్వు చాలా బాగున్నావురా అని చెప్పి అనేసరికి, అవునరా నువ్వేంటి శామ్యుయల్ స్కూల్లో చదువుకున్నప్పుడు చాలా బాగుండేవాడు కదా, నీకేమైంది అంటే, అరే నా పరిస్థితి ఏం బాగాలేదురా, నేను చాలా అప్పుల్లో మునిగిపోయా, నాకు జాబ్ లేదు, ఏమీ లేదురా, నాకు ఇంకా అన్నం పెట్టేవాళ్ళు లేరు, అందుకనే ఈ ఫుట్పాత్ మీదకి వచ్చి నేను బెగ్గింగ్ చేసుకుంటున్నా, ఎవరైనా నాకు దానం చేస్తారేమోనని అడుక్కుంటున్నా అని చెప్పి శామ్యుయల్ అన్న చెప్పేసరికి పీటర్ అన్నకి చాలా బాధేసింది. అరే నువ్వు నా ఫ్రెండురా, నా ప్రాణ స్నేహితుడివి, యు ఆర్ మై దోస్త్, నువ్వు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదురా. ఎందుకంటే మనం కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం, మనందరం ఎంజాయ్ చేసాం. నువ్వు ఇప్పుడు ఇంత పేద స్థితిలో ఉంటే నేను అస్సలు ఊరుకోను. నేను చాలా ధనవంతున్నయ్యా, గొప్పగా చదువుకున్నా, నాకు చాలా కంపెనీలు ఉన్నాయి, నన్ను అడిగితే ఎవరికైనా ఉద్యోగం ఇస్తా, నువ్వు ఇంకా నా ఫ్రెండ్వి, నీకు ఇవ్వనా అని చెప్పి, అరే నువ్వేం చేస్తావంటే అని చెప్పి గబగబా కారులోకి వెళ్ళి వెంటనే ఒక
చెక్ బుక్ తీసుకొచ్చాడు. పిల్లలు, చెక్ బుక్ అంటే ఏంటో తెలుసా? డబ్బున్న వాళ్ళకి వాళ్ళ బ్యాంకుల్లో చాలా డబ్బులు ఉంటాయి. వాళ్ళు ఎవరికైనా చెక్కు రాసి ఇస్తే వాళ్ళు తెల్లి ఆ చెక్ ఇస్తే బ్యాంకు వాళ్ళు డబ్బులు ఇస్తారు. దాన్ని చెక్ బుక్ అంటారు. అయితే పీటర్ అన్న వెళ్ళి చెక్ బుక్ తెచ్చారే. ఇదిగో శామ్యుయల్, ఇదేంటో తెలుసా? చెక్. నీకు తెలుసు కదా, ఈ చెక్ తీసుకెళ్ళి బ్యాంకులో ఇవ్వు. నీకు అప్పులు తీరిపోతాయి, నీకు ఆకలి తీరిద్ది, మంచి బట్టలు, ఉండడానికి ఇల్లు అన్నీ వస్తాయి. ఓకేనా శామ్యుయల్? రేపు నేను మరలా వచ్చేసరికి నువ్వు మంచిగా ఉండాలి. ఓకేనారా? సీయురా, నాకు టైం అయిపోతుంది, నాకు చాలా పని ఉంది అని. పిల్లలు గుర్తుపెట్టుకోండి, టైం చాలా విలువైంది. మీ మమ్మీ డాడీ కూడా నీ కొరకు బట్టలు తెస్తారు, నీ కొరకు స్నాక్స్ తెస్తారు. ఒకవేళ నువ్వు సిక్గా ఉంటే నిన్ను మంచిగా బలంగా చేయగలుగుతారు. టైం అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు, ఏసయ్య చేతుల్లో కూడా లేదు. ఏసయ్య, నువ్వు అడుగుతే ఏసయ్య నాకు పైసలు ఇవ్వంటే ఇస్తారు, నాకు మంచి బట్టలు వేసేయంటే ఇస్తారు. ఏసయ్య లాస్ట్ ఇయర్ VBSలో ఆ టైం నాకు ఇవ్వయ్యా అంటే పొందుకోలేవు. దిస్ ఈజ్ ద టైం. జాగ్రత్త, టైం చాలా విలువైంది. పీటర్ అని అన్నాడు, అరే నాకు టైం అయిపోతుంది, సీ యూ, బాయ్ బాయ్, టాటా, రేపు కలుస్తానని చెక్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అయితే శామ్యుయేలు బ్యాంక్ వరకు వెళ్ళాడు. పిల్లలు, ఇది బ్యాంక్ అనుకొని బ్యాంక్ వరకు వెళ్ళి, అరే చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన గడ్డం, ఏమీ బాగాలేదు. ఒకవేళ చెక్కు తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తే, ఏయ్ నువ్వు దొంగవు కదా, నీకు ఇంత విలువైన చెక్ ఎవరిచ్చారు? నీ ఒంట్లో బట్టలు చూస్తే చిరిగిపోయినాయి, నువ్వు చూస్తే మురిగ్గా ఉన్నావు, నీకేమీ బాగాలేదు, ఇంత విలువైన చెక్కు నీకెక్కడిది చెప్పు అని నిలదీస్తారు. అవసరమైతే పోలీసులకు ఫోన్ చేసి నన్ను పోలీస్ స్టేషన్లో కూడా వేస్తారు. ఎందుకు వచ్చిందిలే అని చెప్పి శామ్యుయేల్ ఏం చేశాడు తెలుసా? ఆ చెక్కుని జోబులో పెట్టుకొని మళ్ళా వెళ్ళిపోయాడు. వినాలి, వెళ్ళిపోయి మళ్ళా రోడ్డు మీద కూర్చొని మళ్ళా ఏం చేస్తున్నాడు? మళ్ళీ బెగ్గింగ్ స్టార్ట్ చేశాడు. అమ్మ రూపాయి ఉంటే ఇవ్వండి అమ్మ, ఆకలేస్తుందమ్మా అని మళ్ళీ అడుక్కుంటున్నాడు. మళ్ళా నెక్స్ట్ డే ఏమైంది? మళ్ళీ పీటర్ అన్న మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మంచిగా రెడీ అయిపోయాడు, స్నానం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, గాగుల్స్ పెట్టుకున్నాడు, వాచ్ పెట్టుకున్నాడు, మళ్ళా రెడీ అయిపోయి కారులో వెళ్తుంటే మళ్ళా ఆగాడు. అరే మళ్ళా నా ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడేంటి అని చాలా కోపం వచ్చింది, బాధ అనిపించింది. ఎందుకు ఇట్లా ఉన్నాడని వాడికి దుఃఖం వచ్చింది. వెంటనే కారు దిగి, శామ్యుయేల్ ఏమైందిరా, నీకు చెక్ ఇచ్చా కదా, బ్యాంకుకి వెళ్ళలేదా, డబ్బులు తెచ్చుకోలేదా, ఎందుకు ఇట్లా చేసావని చెప్పి అడగంగానే శామ్యుయేల్ ఏమన్నాడంటే, అరే నువ్వు చెక్ ఇచ్చావు, చాలా డబ్బులు ఉన్నాయి, కానీ నా బట్టలు బాలా, నేను మురిగ్గా ఉన్నా, నీకులాగా మంచి బట్టలు లేవు, బ్యాంకుకి వెళ్తే నన్ను దొంగ అనుకుంటారు, పోలీస్ స్టేషన్లో కూడా పెడతారు కదా, అందుకే నేను వెళ్ళలేదురా అని శామ్యుయేల్ అంటే, పీటర్ ఏం చేశాడు తెలుసా? పీటర్ బాగా నవ్వుకున్నాడు. నవ్వుకొని, అరే శామ్యుయేల్, నిన్ను చూసి, నీ బట్టలు చూసి, నువ్వు వేసుకున్న బంగారం చూసి, నువ్వు వేసుకున్న మంచి హెయిర్ స్టైల్ చూసి బ్యాంకు వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వడం కాదు, ఈ చెక్కు దీని మీద ఉన్న సంతకం ఉంది చూడు, సైన్, ఈ సైన్ చాలా విలువైంది. ఇది ఎవరి సంతకం? ఇది నా సంతకం. నేనెవరిని? కోటీశ్వరుణ్ణి. నా సంతకం ద్వారా నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, నిన్ను అంగీకరిస్తారు, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తారు. నిన్ను బట్టి కాదు, ఈ చెక్కుని బట్టి నీకు డబ్బులు వస్తాయిరా అని పీటరు శామ్యుయేల్కి చెప్పాడు. పిల్లలు, ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పాను అంటే, నీ లైఫ్ నా లైఫ్ కూడా ఈ చెక్ శామ్యుయేల్ అన్నలాగే ఉంది. మురికి జీవితం, అబద్ధాలు, దొంగతనాలు, బూతు మాటలు, చెడ్డ మాటలు, సినిమా పాటలు, అసభ్యకరమైనవి చూడడం, లేనిపోయిన చాడీలు చెప్పడం, మమ్మీ డాడీకి అవిధేయతగా ఉండడం, సోమరితనం, చదువులో చదవకుండా వెనకబడిపోవడం,
నెగ్లిజెన్సీ, ఇవన్నీ మన జీవితం అనే ఈ కాగితం మీద మురిగ్గా ఉన్నాయి. మనం ఎందుకు పనికిరాం, మనం జీరో. కానీ మన లైఫ్లో, మీ అందరి జీవితాల్లో యేసయ్య సిగ్నేచర్, యేసయ్య ఎప్పుడైతే సంతకం చేస్తారో మన జీవితానికి విలువ పెరిగిద్ది, మన జీవితానికి వాల్యూ వస్తుంది. యేసు ప్రభువారు నిన్ను 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 మీ అందరినీ ప్రేమించి తన ఒక్కగానొక్కగైన కుమారుణ్ణి భూమి మీదకి పంపించారు. సిలువలో ప్రాణం పెట్టారు, రక్తం కాచారు. నువ్వు చేసిన అబద్ధాలకి, నువ్వు చేసిన దొంగతనాలకి, నువ్వు మాట్లాడిన చెడ్డ బూతు మాటలకి, నువ్వు తిరగబడిన అవిధేయత పనులకి, చూడకూడని చూసిన ఆ కంటి ద్వారా చేసిన పాపానికి, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళిన కాలి ద్వారా చేసిన పాపానికి, హృదయంలో ఆలోచించిన చెడ్డ తలంపులన్నిటి కొరకై ఒకటే సంతకం. ఏంటి అంటే సిలువలో ప్రాణం పెట్టారు. ఆయన ప్రాణం పెట్టడం వల్ల మన జీవితం అనే చెక్కి విలువ వచ్చింది. వింటున్నారా పిల్లలు? యేసు ప్రభువారు లేని జీవితం సున్నా. యేసుని కలిగిన జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? చెక్ బుక్ లాంటిది. నువ్వేదైనా చేయగలవు, ఏదైనా సాధించగలవు, ఏదైనా పొందుకోగలుగుతావు. ధైర్యం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, కెరియర్లో ముందుకెళ్తావు, ఉన్నతంగా ఉంటావు. నిన్ను చూసిన వారందరూ ఇలా చూడరు. అడుక్కునే వాళ్ళని ఇలా చూస్తామా, అలా చూస్తామా? చెప్పండి. అడుక్కునేవాళ్ళు అంటే బెగ్గర్స్ని ఇలా చూస్తామా, ఇలా చూస్తామా? కిందకే చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు, కింద కూర్చుంటారు. కానీ గొప్ప గొప్ప ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళని, వాళ్ళు ఎక్కడో ఉన్నతంగా ఉంటారు. వాళ్ళని తలకాయ పైకెత్తి చూడాలి, స్టేజ్ మీద ఉంటారు. మరి మీరు కింద కూర్చునే వాళ్ళుగా ఉంటారా, స్టేజ్ మీద దేవుని ఉన్నత స్థానములో, దేవుని రాజ్యములో ఉండాలనుకుంటారా? యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి ఆయన కుమారుని పంపించాడు. మరి ఆయన విలువ నువ్వు తెలుసుకోవాలి. ఆపర్చునిటీ అన్నిసార్లు రాదు. శామ్యుయేలుకి ఒక్కసారి ఆపర్చునిటీ వచ్చింది. ఈ VBS అనేది లాస్ట్ ఆపర్చునిటీ అనుకో. ఎక్కువ సార్లు రాదు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వస్తుంది. ఎక్కువ సార్లు ఆపర్చునిటీ, అవకాశము రాదు. అది కెరీర్ అయినా, లైఫ్ అయినా, ఆధ్యాత్మిక జీవితం అయినా ఒకసారే వచ్చింది. అవకాశాన్ని వాడుకోవాలి. శామ్యుయేలు వలె మనం మూర్ఖంగా, అవిధేయంగా, నేను ఇంతేలే, నాకు చెక్కొద్దు, నేను పనికిరాను అని జోబులో పెట్టుకొని అదే జీవితం కలిగి ఉన్నావా? నీ ఇష్టం. పీటర్ లాగా ఉన్నతంగా ఎదిగి, ఉన్నతంగా స్థితిలో ఉండి, యేసయ్యని యాక్సెప్ట్ చేసి, టైం విలువ తెలుసుకొని, చాలా విధేయత కలిగి దేవునిలో ఉంటావా? చాలా ఉన్నతంగా ఉంటావు. ఆపర్చునిటీ, అవకాశం ఎక్కువగా సీనియర్స్, గర్ల్స్ అండ్ బాయ్స్, మీ లైఫ్లో చదువు విషయంలో ఆపర్చునిటీ ఎక్కువ సార్లు రాదు. చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగాలి. రక్షణ విషయంలో వాక్యం చెప్పబడుతున్నప్పుడే ప్రభువుకు మీ జీవితాలు సమర్పించుకోవాలి. రెండోసారి అవకాశం ఉండదు. కాబట్టి ఈరోజే రక్షణ దినమని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు ఒక యాక్టివిటీ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు నేను కొన్ని కలర్స్ చెప్పాను కదా. ఫస్ట్ డే ఎల్లో అన్నా, తర్వాత మీకు బ్లాక్ చెప్పలేదు కానీ బ్లాక్ కూడా ఉంది, తర్వాత వైట్ ఉంది, తర్వాత రెడ్ ఉంది, తర్వాత గ్రీన్. ఈరోజు గ్రీన్ చేసుకున్నాం. అసలు ఈ కలర్స్ ఎందుకు వచ్చినాయి? ఎందుకు ఈ కలర్స్ వేయించామంటే, నాన్న కలర్స్ వేద్దాం. ఎందుకు ఈ కలర్స్ అంటే చూసారా, ఫస్ట్ ఏముంది అక్కడ? చెప్పాలి, ఏముంది అక్కడ? ఎల్లో కలర్. ఎల్లో కలర్ దేనికి గుర్తో తెలుసా? పరలోకానికి గుర్తు. ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో కాదు, ఎల్లో ఎల్లో గోల్డెన్ ఫెలో, పరలోక రాజ్యము. ఇక్కడ ఉంది కదా ప్రకటన 21:21. మీరు ఇప్పుడేం చదవద్దు, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. పరలోక రాజ్యము ఎలా ఉంటుందో తెలుసా? అంతా బంగారమే, రోడ్లంతా బంగారమే, వీధులంతా బంగారమే, ఎక్కడ చూసినా గోల్డే. ఇప్పుడు ఎక్కడ చూసినా గోల్డ్ ఉందా? ఎక్కడ చూసినా మురికి, పెంట కుప్పలు, ఎక్కడ చూసినా చెత్త చెదారం, లోకమంతా పాపం. పరలోకం సువర్ణం, బంగారం. బంగారు వీధుల్లో ఉంటాం, బంగారు వీధుల్లో తిరుగుతాం, బంగారంలోనే పడుకుంటాం. నిద్ర ఉండదు కానీ చక్కగా ఎంజాయ్ చేస్తాం.
ఎంత బంగారమే. ఇప్పుడు బంగారం కాళ్ళ కింద ఉంటుందా, ఒంటి మీద ఉంటుందా? ఒంటి మీద ఉంటుందా, కాళ్ళ కింద ఉంటుందా? ఇప్పుడు ఇది బంగారము. బంగారం తీసుకెళ్ళి కాళ్ళ కింద ఇలా తొక్కుదామా? హే తీసుకో తీసుకో తీసుకో, వెంటనే బంగారం చేతికి పెట్టుకోవాలి, మెళ్ళో వేసుకోవాలి, అన్నీ వేసుకోవాలి. కానీ కాళ్ళ కింద వేసి తొక్కుతామా? తొక్కం. కానీ పరలోకంలో అంతా బంగారం అంతా కాళ్ళ కింద ఉంటుంది. బంగారానికి విలువ ఉండదు, ఎందుకంటే మన యేసయ్యే అక్కడ ఉంటారు. మరి పరలోకానికి ఎవరు వెళ్తారు? పాస్టర్స్ వెళ్తారా? పోనీ చెప్పే టీచర్స్, ఇక్కడ నిలబడిన నేను, చనిపోయిన వాళ్ళు వెళ్తారా? వెరీ గుడ్ నాన్న, చనిపోయిన వాళ్ళు వెళ్తారంట. ఓకే, చూసారా? పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు అంటే, ఎస్ అని చెప్పింది కరెక్టే. చనిపోతే పరలోకమైన నరకమైన ఈ 2 ప్లేస్లకే వెళ్తారు తమ్ముడు. భూమి మీద ఉండగానే నువ్వెక్కడికి వెళ్తావు అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మేము ఊరు వెళ్ళాలంటే ఇప్పుడే రిజర్వేషన్ చేసుకోవాలి, లేతే నో టికెట్స్, బస్సు ఫిల్ అయిపోయింది, వెళ్ళలేము. కాబట్టి భూమి మీద ఉండగానే పరలోకంలో యేసయ్యతో ఉంటావా, సాతాన్తో ఉంటావా? డిసైడ్, ఇప్పుడే డిసైడ్ చేసుకో, లేకపోతే వెళ్ళలేవు. సరే, పరలోకంలో బంగారము, యేసయ్య ఉంటారు, దేవదూతలు ఉంటారు, ఎప్పుడు ఆరాధన ఉంటుంది, ఎప్పుడు సంతోషం ఉంటుంది, బాధ ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, దిగులు ఉండదు, వ్యాధి ఉండదు, భయం ఉండదు, ఏమీ ఉండవు పరలోకంలో. ఎప్పుడు సంతోషమే. మరి ఆ పరలోకానికి వెళ్ళాలంటే మన జీవితం ఎలా ఉంది అంటే, నెక్స్ట్ ఎలా, ఏ కలర్ ఇది? బ్లాక్ కలర్. బ్లాక్ అంటే పాపానికి గుర్తు. పాపం అంటే ఏంటి? పాపం అంటే చెప్తాను, ఇట్రండి అన్న ఒకసారి ఇక్కడ నుంచో. పాపం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఇక్కడ దేవుడు నిలబడ్డారు. దేవుడికి దగ్గరగా ఉంటే నువ్వు ఆయన బిడ్డవవుతావు. ఎప్పుడైతే అబద్ధం, దొంగతనం, చెడ్డ మాటలు, బూతు మాటలు, సినిమా పాటలు, సోమరితనము, తిండిపోతనము, అవిధేయత, చర్చికి రాకపోవడము, ప్రార్థన చేయకపోవడము, వాక్యం చదవకపోవడము, మందిరానికి క్రమంగా రాకపోవడము, దేవునికి నమ్మకంగా ఉండకపోవడము, తల్లిదండ్రులు తిరగబాటు చేయడము, ఇవన్నీ దేవుడికి దగ్గరగా చేసినయా, దూరంగా చేసినయా? ఇదే పాపం. దేవుడి నుండి దూరం చేసేది ఏదైనా పాపమే. మరి నీలో పాపం ఉందా లేదా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూసారా? పాపం అంటే దేవునికి నిన్ను దూరం చేసేది పాపం. పిల్లలు, పాపం అంటే మన జీవితం బ్లాక్గా ఉంటుంది. బ్లాక్ కలర్ ఇష్టపడతామా? తెల్లగా ఉండాలి. కొంచెం నల్లగా ఉంటేనే ఇంకొంచెం తెల్లగా అయితే బాగుండు, ఇంకొంచెం తెల్లగా వస్తే బాగుండు అనుకుంటాం కదా. మరి యేసయ్యకి పాపం అంటే ఇష్టం లేదు. పాపం ఎవరిలో ఉందో వాళ్ళంటే ఇష్టం ఉండదు. పాపంలో ఉన్న మనము పరలోకం చేరలేము. అందరూ పాపము చేశారని వాక్యం చెప్తుంది రోమీలకు రాసిన పత్రికలో. మరి ఇలా ఉన్న మనకి ఏం కావాలి? నెక్స్ట్ ఏం నాన్న? పాపంలో ఉన్న మనకి ఇదేం కలర్? రెడ్ కలర్. రెడ్ కలర్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తానికి గుర్తు. పిల్లలు, బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్. వినండి, మనం పాపంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, బ్లాక్గా ఉన్నాం. మన మీద యేసుక్రీస్తు రక్తము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాపం అనుకోండి. వినాలి, అందరు వినాలి. ఇది ఇప్పుడు నేను కనిపిస్తున్నానా? ఏం కప్పింది నన్ను? చున్నీ కప్పింది. ఈ చున్నీ కప్పింది. అలాగే పాపంలో ఉన్న నీకు నాకు యేసుక్రీస్తు రక్తము చాలా అవసరము. ఎప్పుడైతే నువ్వు నేను ఆయన రక్తముతో కప్పబడతామో, ఆయన రక్తములో మనం ఉంటామో, మన పాపము కనిపించదు. ఇప్పుడు నా పాపం ఇది రక్తము. ఇప్పుడు నా పాపం కనిపిస్తుందా మీకు? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు కనిపించట్లా. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తముతో మనం కప్పుకుంటామో, రక్తం కప్పుకోవడం అంటే మనం రక్తం పూసుకోవడం కాదు.
మీకు అర్థమవుతుందా? యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నన్ను క్షమించు, అబద్ధాలు, దొంగతనాలు, పాపము, లోకములో స్నేహము, చెడ్డ అలవాట్లు అన్నీ నాలో ఉన్నాయి, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను క్షమించు అనగానే యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టి రక్తమంతా కార్చారు. ఆ రక్తము నీ మీద ఇలా కప్పబడుతుంది. వర్షం పడుతున్నప్పుడు మనం ఏమేసుకొని వెళ్తాం? గొడుగు. వెరీ గుడ్. గొడుగు లేకపోతే తడిచిపోతాం, గొడుగు వేసుకుంటే తడము. గొడుగు లాంటిదే యేసు రక్తము. నువ్వు పాపము ద్వారా కప్పబడాలి అంటే యేసు రక్తము కిందకి రావాలి. వింటున్నారా పిల్లలు? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మరి రక్తముతో కడగబడితే ఏమవుతుంది అక్క అంటే, ఎక్కడ మార్చబడతామంటే ఎలా అవుతాము? ఏ కలర్ ఇది? వైట్ కలర్. పరిశుద్ధంగా మార్చబడతాం. యోహాను సువార్తలో ఉంది కదా, ఆయన రక్తములో కడగబడిన మనమందరము కూడా దేవుని పిల్లలవుతామంట. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ. అందరికా? నాకేనా? చెప్పాలి. అందరికా కొందరికా? పక్కన చెప్పండి, నీకు కూడా అని చెప్పు. ఇటువైపు తిరుగు, నీకు కూడా అని చెప్పు. ముందోళ్ళకు చెప్పు, నీకు కూడా అని. వెనకోళ్ళకు చెప్పు, నీకు కూడా అని. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, అందరికీ కొందరికా? అందరికీ. మీ అందరికీ కూడా ఈరోజు అవకాశం ఉంది దేవుని పిల్లలుగా మారడానికి, తెల్లని పరిశుద్ధ దూతలుగా మార్చబడ్డానికి, యేసుక్రీస్తు రూపంలో మార్చబడాలంటే వినాలి, యేసు రక్తము కిందకి రావాలి. సరే అక్క, మేము యేసు రక్తం కిందకు వస్తాము, దేవుని బిడ్డలుగా మారుతాము. తర్వాత ఏమవ్వాలి అంటే, నెక్స్ట్ ఏమవుతే ఏంటి? కలర్ ఏంటి? దేవుని దగ్గరికి వచ్చిన నీవు, వాక్యం చదువుతున్న నీవు, ప్రార్థన చేసుకుంటున్న నీవు, చర్చికి క్రమంగా వస్తున్న నీవు, చర్చి పాస్టర్స్కి, ఎల్డర్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి లోబడుతున్న నీవు రోజు రోజు ఎదగాలి. దేనిలో ఎదగాలి? జ్ఞానములో ఎదగాలి, దేవుని కృపలో ఎదగాలి, దేవుని వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సహవాసములో ఎదగాలి, ఇచ్చటలో ఎదగాలి, సువార్తలో ఎదగాలి. ఇలా ఎదుగుతూ ఉంటే దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. అందుకే గ్రీన్, గో గ్రీన్, గ్రోత్ ఇన్ గ్రీన్, గ్రో ఇన్ గ్రీన్. దేవునిలో ఎదగాలి. సరే, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇది కూడా చూపిస్తా. ఇదేంటిది? ఇదేంట్రా? వాటర్ మిలన్. దీని మీద ఒక పాట ఉంది, కానీ ఇప్పుడు పాట పాడను, మీకు టైం అయిపోతుంది. వాటర్ మిలన్ ఇక్కడ ఎలా ఉంది? గ్రీన్. లాస్ట్ గ్రీన్ కలర్ కదా, ఇది గ్రీను. నువ్వు ఇలా పచ్చగా ఉండాలి. ఎక్కడ ఉంటుంది ఇది? ఆకాశంలో ఉంటుందా? వాటర్ మిలాను ఎక్కడ పెరిగిద్ది? అరే ఎవరో చెట్టు మీద అంటున్నారు. చెట్టు మీద? అరే చెట్టు మీద ఆగండి. వాటర్ మిలాను చెట్టు మీద ఉంటే డూమని పడింది అనుకో, గుండు పగిలిద్దిరా. ఆకాశంలోనా? సరే సరే. ఇది వెరీ గుడ్. ఇది క్రేపర్ అంటే పాకిద్ది, భూమి మీదే పెరిగిద్ది. యేసే చాలా జ్ఞానవంతుడురా, అందుకనే భూమి మీద పాకేయి, చెట్టు మీద పెరిగేయి అన్నీ ఇచ్చారు. ఇది కనుక చెట్టు మీద కాసిందనుకో, ఎవరి మీద నెత్తి మీద పడితే ఏమైద్దిరా? నెత్తి పగిలిద్ది. అందుకే యేసే చాలా జ్ఞానంతో ఈ సృష్టిని అంతా చేశారు. సరే, వాటర్ మిలాను భూమి మీద పెరిగిద్ది, ఇది ఇంకా చాలా పెద్దగా అవుతుంది. ఇంత పచ్చగా ఉండాలి అంటే బాగుందక్క, పచ్చగానే ఉంటాం. కానీ మనం ఇలా లేమే. మన లైఫ్ ఎలా ఉంది అంటే మీకు చూపిస్తా. వినాలి వినాలి, అందరు వినాలి. కూర్చోండి, మాట్లాడద్దు. నా మాట తప్ప ఎవ్వరి మాట వినిపించకూడదు. ఓకే, ఒకసారి ఇందాక మీరు కలర్స్ చెప్పారు కదా, ఇక్కడ కొంచెం ఎల్లోగా కనిపిస్తుందా మీకు? ఎల్లో షేడ్, ఇది పరలోకం. ఈ ఎల్లో షేడ్ పరలోకములో మనం ఉండాలి అంటే మన లైఫ్లో చాలా బ్లాక్గా కనిపిస్తున్నాయి పిల్లలు. ఏంటిదది? ఏంటిదది? సాతాను కాదు. ఏంటిది? వెరీ గుడ్, పాపం. పాపం చూసారా
ఎన్ని పాపాలు ఉన్నాయో తీసే కొద్దీ వస్తున్నాయి. అబద్ధాలు, దొంగతనాలు, మోసము, ఏంటి అమ్మాయి తల్లిదండ్రులకు లోబడకపోవడము, సినిమాలు, ఇవన్నీ పాపం. ఇంకా తీసే కొద్దీ పాపాలు వస్తూనే ఉన్నాయి పిల్లలు. ఎప్పుడైతే మన లైఫ్లోంచి పాపము తీసివేసుకుంటామో అప్పుడు పాపము తీసివేయడానికి మనకేం కావాలో తెలుసా? ఈ మధ్యలో కలర్ ఏం చెప్పండి? యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది పిల్లలు. మీకు కొంచెం చూపిస్తా. యేసే రక్తము చేత మనం ఎప్పుడైతే కడగబడతామో కొద్దిగా చూపిస్తాను. యేసుక్రీస్తు రక్తము చేత మనం కడగబడినప్పుడు మనలో ఉన్న పాపము, చెడు మనస్సు, అసహ్యకరమైన జీవితము, అబద్ధ బ్రతుకు, మన యొక్క ఎవరికీ తెలియని రహస్య జీవితము, తల్లిదండ్రులు తెలియకుండా అర్ధరాత్రులు దుప్పట్లు ముసుగేసుకొని ఒంటరిగా రూమ్లో చూడకూడనివి, వినకూడనివి, మాట్లాడకూడనివి, ఏంటి చిట్ చాట్స్, లవ్ అఫైర్స్, మాటలు, డ్రగ్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ లైఫ్లో ఏమున్నాయో యేసు రక్తము చేత కడగబడితే ఇక్కడ చూడండి ఏ కలర్ వచ్చింది? ఇక్కడ వైట్ కలర్. ఎప్పుడైతే యేసు రక్తము చేత మీ ప్రతి పాపము కడిగి వేసుకుంటారో, యేసయ్యా నన్ను క్షమించు, నా లైఫ్లోనికి రా, నన్ను పరిశుద్ధంగా చెయ్యి, నీ బిడ్డగా మార్చుకు అంటారు. ఇంత తెల్లగా ఇంక ఇదంతా తీసేస్తే వైట్ కలర్, ప్యూర్ వైట్. మరి మీరు ఇలాంటి వైట్గా మారాలనుకుంటున్నారా? లేదక్క నా లైఫ్లో ఇలాంటి పాపం ఉంచుకుంటాను, పాపం ఉంటేనే నాకు బాగుంది, అందరూ నన్ను అసహించుకుంటేనే బాగుంది అనుకుంటారా? మీ ఇష్టం. మరి కాబట్టి యేసు రక్తము చేత ఎప్పుడైతే మన ప్రతి పాపాన్ని ఇట్లా పాపం అంతా తీసేసుకోవాలి, ఎప్పటికప్పుడు కడిగి వేసుకోవాలి యేసు రక్తముతో. యేసయ్యా నన్ను కడిగయ్యా, ఈరోజు చాలా అవిధేయతతో చేశా, తల్లిదండ్రుల మాట వెళ్ళా, వాళ్ళు చదువుకోరా బాగుపడతావు చదువుకోరా అంటే అస్సలు పట్టించుకోరా, దయచేసి నన్ను క్షమించయ్యా అని ఎవరైతే యేసయ్యని అడుగుతారో యేసయ్య ఆయన రక్తముతో కడిగి మిమ్మల్ని తెల్లగా చేస్తాడు. వింటున్నారా పిల్లలు? యేసు రక్తము మన పాపములను కడిగి వేస్తుంది. మీకు అర్థమైందా? అర్థమైందా అక్క? యేసే మాకు కావాలి. నా లైఫ్ కూడా చాలా పాపంతో ఉంది. పైకి కనిపించేది 4 గింజలే, లోపల చాలా ఉన్నాయి, తినే కొద్దీ వస్తూ ఉంటాయి, అది బయటికి ఊసేయాలి, లేకపోతే డేంజర్. పాపము నిన్ను డేంజర్లో పడేసిద్ది పిల్లలు. పాపము నిన్ను డేంజర్ జోన్లోకి తీసుకెళ్ళిపోద్ది. నువ్వు ఎంత అరిచినా, ఎంత కేకలు వేసినా ఎవ్వరు వినిపించుకోరు. ఎందుకు? దేవుడు ఇక్కడ ఉంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయావు. నువ్వు ఎంత అరిచినా ఎవరికి వినిపించదు. మమ్మీ, డాడీ, పాస్టర్, టీచర్ ఎవరికి వినిపించదు. ఎందుకు? పాపముతో నిండిపోయావు, దేవునికి దూరం అయిపోయావు, చెడ్డు బాటలో నడిచిపోయావు. ఎంతమంది చెప్పినా వినిపించుకోలా, జీవితం మార్చుకోలా. జాగ్రత్త, యు ఆర్ ఇన్ డేంజర్. సిన్, పాపం మిమ్మల్ని డేంజర్లో పడేసిద్ది. ఎప్పుడైనా మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాన్స్ఫార్మ్ చూసారా? ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మ్ ఏముంటుంది? ఒక దెయ్యం బొమ్మేసి డేంజర్ చూసారా? ముట్టుకోవద్దు, కరెంట్ షాక్ కొట్టిద్ది, చచ్చిపోతారు. పిల్లలు జాగ్రత్త, పాపము నీ జీవితంలో ఉంటే యు ఆర్ ఇన్ డేంజర్. కాబట్టి పాపాన్ని తీసివేసుకుందాం. అది ఏ చిన్న పాపమైనా దేవుడి నుండి నిన్ను దూరం చేసేసిద్ది. అర్థమైందా? అర్థమైన వాళ్ళు సైలెంట్గా మోకాళ్ళు వేయండి, మోకరించండి. ప్రతి ఒక్కరూ ఎవరితో మాట్లాడద్దు. ఇది మాట్లాడే టైం వేస్ట్ చేసుకునే టైం కాదు. ఇది చాలా విలువైన సమయం. ప్లీజ్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. అరే పూరి మాట్లాడద్దు. టీచర్స్ ప్లీజ్ మీరే మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. ఎవరు మాట్లాడద్దు, అందరూ మోకాళ్ళు వేయండి. యేసయ్యా, శామ్యుయేల్ చూసారా? శామ్యుయేల్కి చెక్ వచ్చింది కానీ పట్టించుకోలే. నీ లైఫ్లో VBS జరిగింది, అయిపోయింది. సండే స్కూల్కి వస్తున్నావు, వాకింగ్ చదువుతున్నావు,
ప్రార్థన చేసుకుంటున్నావు, నో యూస్. ఆ చెక్కు మార్చుకోవాలి బ్యాంకులోకి వెళ్ళి, అప్పుడే నీ లైఫ్ మారిద్ది. యేసు రక్తము చేత నీ పాపాలు కడిగి వేసుకోవాలి. పాపం ఉంటే డేంజర్లో ఉన్నట్టే. తమ్ముడు చెల్లి మోకాళ్ళు వేయి, మోకరించాలి. జాషువా జనరేషన్ నీల్ డౌన్, నీల్ డౌన్. డేవిడ్ గ్రూప్ నీల్ డౌన్, శామ్యుయల్ గ్రూప్ నీల్ డౌన్. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు మోకరించాలి. ఎస్తేర్ గ్రూప్ మోకరించాలి. మీ పక్కన వాళ్ళని చూడండి, మోకాళ్ళు ఏమని చెప్పండి, మోకరించమని చెప్పండి. అప్పుడు కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం. ఓకే. ఇంకెవరితో మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు. స్టోరీ విన్నావు, యాక్టివిటీ చూసావు, నీకు అంతా అర్థమైంది. అర్థం కానట్టు నటించొద్దు. మీరు చాలా తెలివైన పిల్లలు. నాకేం అర్థం కాలా అనుకోవద్దు. దేవుడు నాతో మాట్లాడలేదు అనుకోవద్దు. నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. నువ్వు ఏ పాపంలో ఉన్నావో నీకు తెలుసు. నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావో నీకు తెలుసు. నీ లైఫ్లో ఎంత సిన్ ఉందో కూడా నీకు తెలుసు. మరి ఆ పాపం పోవాలంటే యేసు దగ్గరికి వస్తావా? యేసు రక్తము చేత నీ పాపాలు కడుక్కుంటే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. ప్రభువులో యుగయుగాలు ఉంటావు, ఆనందిస్తావు, ఎంజాయ్ చేస్తావు. లేకపోతే పాతాళం కూడా రెడీగా ఉంది. ఎప్పుడో చూద్దాంలే, ఈరోజు కాదులే, రక్షణ ఈరోజు కాదులే, బ్యాప్టిజం ఇప్పుడు కాదులే, ఇంకా చాలా టైం ఉందిలే. నో టైం లేదు. దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినం. తమ్ముడు చెల్లి, నీ పాపాలు ఒప్పుకో. ఎవరి దగ్గరికి వెళ్ళవసరలా, ఏసైతో చెప్పు, ఏసయ్యా నేను ఈ పాపంలో ఉన్నా. నువ్వే పాపంలో ఉన్నా నాకు తెలీదు. ఏది నీకు దేవునికి దూరంగా ఉందో తెలీదు. దేవునికి దగ్గరగా వచ్చేయి. బ్యాక్ టు జీసస్. హోల్డ్ ఆన్ టు జీసస్. దేవుని పట్టుకో. పరిగెత్తి వచ్చేయి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, దేవుని సన్నిధి దూరం అయిపోయాడు. మరలా తప్పు తెలుసుకొని పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. ఫాదర్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించేసయ్యా, నీకు దూరంగా వెళ్ళిపోయా, తప్పు చేశా, నీ సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయా. ప్రార్థన లేదు, వాక్యము లేదు, సేవకులతో సహవాసం లేదు, టీచర్స్ చెప్పిన మాట లేదు, పేరెంట్స్ మాట వినట్లా, చాలా చెడిపోయాను ఎస్సయ్యా, నన్ను క్షమించేసయ్యా అని నోరు తెరిచి ఒక్క మాట చాలు. ఒకే ఒక్క మాట నీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. నీ లైఫ్ని మార్చుకోవాలనుకుంటున్నావా? దిస్ ఈజ్ ద రైట్ టైం. అందరు కళ్ళు మూసుకోండి. ఈ టైంలో నేను మిమ్మల్ని పిలవాలనుకుంటున్నా. సీనియర్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఎస్పెషల్లీ దెబోరా గ్రూప్, జాషువా జనరేషన్, ప్లానెట్ షేకర్స్, రూత్ ఫీబే గ్రూప్స్. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అవునక్క, ఎవరికీ తెలియని రహస్య పాపాలు నాలో ఉన్నాయి. నా పాపం పోవాలి, యేసే నాకు కావాలి, నా లైఫ్ ఇలా ఉండడానికి వీల్లేదు. ఆపర్చునిటీ ఒక్కసారే వస్తుంది, యూజ్ ద ఆపర్చునిటీ అని అనుకుంటున్నానక్క. నాకు యేసే కావాలి అనుకున్న వాళ్ళు లేచి నిలబడండి, ధైర్యంతో నిలబడండి. ఎవరైతే యేసే కొరకు నిలబడతారో అందరూ కాదు. జూనియర్ గర్ల్స్ బాయ్స్, సీనియర్ బాయ్స్ గర్ల్స్, ఇంటర్మీడియట్ బాయ్స్ గర్ల్స్, నేను మీకే చెప్తున్నా, రేపు ఉందిలే, కొన్ని సంవత్సరాలు అయ్యాక ఉందిలే, నో, ఏమో ఏ రోజు ఏం జరిగిద్దో. ఈరోజే రక్షణ దినం. ప్రభు దగ్గరికి వస్తావా? శామ్యుయల్కి చెక్కు అందింది, విబిఎస్లో చర్చ్లో వాక్యం అందుతుంది, వాక్యం వింటున్నావు, మార్పు లేదు. ఇంకా అదే అడుక్కునే స్థితి, ఇంకా అదే పాపపు స్థితి, ఇంకా అదే పనికిరాని స్థితి, ఇంకా అదే భయంకరమైన
స్థితిలో నువ్వు ఉన్నావు. యేసే నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు, ఉన్నతంగా చేయాలనుకుంటున్నాడు. మరి యేసే దగ్గరికి వస్తావా? నిలబడిన మీరందరూ కూడా సిలువ దగ్గరికి రండి. ఇక్కడ మోకరించండి. వచ్చి అందరూ కాదు, ఎవరైతే నిలబడ్డారో ఇక్కడికి వచ్చి మోకరించండి. ఎవరైతే సిలువ దగ్గరికి వస్తారో వాళ్ళు రక్షించబడతారు. గుర్తుపెట్టుకోండి, సిలువ దగ్గరికి వచ్చిన నీవు నేను రక్షింపబడతాం. నాకొద్దు, నాకు రక్షణ అవసరంలా, నేను మార్పు చెందను. అందరూ కళ్ళు మూసుకోవాలి. మిగిలిన వాళ్ళు ఎందుకు కళ్ళు తెరుస్తున్నారు? తమ్ముడు ఎందుకు కళ్ళు తెరుస్తున్నావు? కళ్ళు ఎందుకు తెరుస్తున్నారు మీరు? ప్రేయర్ అంటే దేవునికి భయముతో కూడిన స్థితి మనకు కనిపించాలి. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఎవరు వస్తున్నారు అనేది మీకు అనవసరం. ముందు మన గురించి మనం చూసుకుందాం. ఇంకా నీ లైఫ్ అలాగే ఉందా? ఇంకా పాపములోనే ఉన్నావా? మార్పు లేని స్థితిలో ఉన్నావా? VBS అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం అందరం. రేపటి నుంచి మరలా అదే మొబైల్స్, అదే ఎదురాడే స్థితి, అదే మాట వినని స్థితి, అదే చెడు సహవాసం, దేవునికి దూరమైన స్థితి. తమ్ముడు చెల్లి, ఆయన మార్పు కోరుకునే దేవుడు. ఆయన మారడు, నీలో మార్పు కోరుకుంటాడు. మారతావా? యేసేకు నీ జీవితం ఇస్తావా? ప్రార్థన చేయబోతున్నా. ఇంకా లాస్ట్ కాల్. దిస్ ఈజ్ ద లాస్ట్ కాల్. ట్రైన్ కదిలే ముందు అనౌన్స్మెంట్స్ చేస్తారు. ఇదే ఆఖరి నిమిషం అని. ట్రైన్ మూవ్ అయిపోతుంది. ప్యాసింజర్స్ ఎవరైనా రావాలనుకుంటున్నారా? త్వరగా రండి, ట్రైన్ కదిలిపోతుంది, వెళ్ళిపోతుందని చెప్తారు. లాస్ట్ మిమ్మల్ని పిలవాలనుకుంటున్నా. మీలో ఎవరైనా ఇంకా నేను సిలువ దగ్గరికి వస్తాను, నాలో మార్పు కావాలి, యేసే నాకు కావాలి, నాకు రక్షణ కావాలి. ఈరోజు యేసే వస్తే నువ్వెక్కడుంటావు అనేది ప్రశ్న వేసుకో. పరలోకంలో బంగారు వీధుల్లో ఉంటావా? నరకంలో యుగ యుగాలు కాలిపోతున్న స్థితిలో ఉంటావా? నేను ప్రేయర్ చేయబోతున్నా. గుర్తుపెట్టుకోండి, మార్పు మీ చేతుల్లో ఉంది. అవకాశం ఒక్కసారే వస్తుంది, అప్పుడే మీరు దాన్ని వినియోగించుకోవాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఎవరైతే ఈరోజు లెసన్ విని అవునక్క నేను మార్పు చెందుతా, ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్, ఐ నీడ్ ట్రాన్స్ఫర్మేషన్ అని సిలువ దగ్గరికి వచ్చి మోకరించిన ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నా. ఇంకా కూర్చున్న వాళ్ళు చాలామంది ఎవరేమనుకుంటారు అని అనుకుంటూ క్రిందే ఉండిపోయారు. ఎవరైతే మనసులో అనుకుంటున్నారో వారిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నా. బిడ్డల జీవితాలు మార్చండి యేసయ్యా. యేసుక్రీస్తు అనే రక్షకుడు మా కొరకు భూమి మీదకి వచ్చి మా ప్రతి పాపాన్ని కడిగివేసి పరలోక రాజ్యంలో యుగ యుగాలు తరతరాలు మీతో ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మా బిడ్డలందరూ నిన్ను వారి హృదయాల్లోనికి స్వీకరించువారుగా, నిన్ను రక్షకుడుగా అంగీకరించువారుగా, వారి తప్పులు తెలుసుకుని వారుగా, వారి జీవితాల్లో మార్పు పొందిన వారుగా, మారిన జీవితాల్లో వారందరినీ ఉంచమని మీ రక్షణ కార్యం బిడ్డలో జరిగించి 30 60 100 ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తమ్ముడు చెల్లి